నమస్తే. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మరికొద్ది సేపట్లో అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో మేడం. హలో అండి. ఎస్ మేడం, మరికొద్ది గంటల్లో అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ అవుతారంటారా? అలా కాదు కదండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ సతీష్ కుమార్ ఆకస్మిక మరణంతో అది మరణమా హత్య మనకు తెలియదు. హత్య అనే తేలింది. అది ఎంతవరకు ఇదో ఇంకా బయటకు రావాలి పూర్తిగా. సతీష్ కుమార్ మృతి చెందడంతో ఈ కేసు కొంచెం లేట్ అయింది. అంటే భూమన కరుణాకర్ రెడ్డిని ఆల్రెడీ విచారించాలి. ఇవాళ పద్మావతి అతిథి గృహంలో ఈరోజు సాయంకాలం అనుకుంటా ఆయన విచారిస్తారు. విచారించాక ఆ రోజు రవికుమార్ అని 2023 ఏప్రిల్ 7న $920 దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఆ టైంలో భూమన్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అడుగుతారు. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు చైర్మన్స్ అయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఈయన కూడా విచారిస్తారు. అయితే ఈ విచారణలో ఇప్పుడు ఏవిఎస్ఓగా ఉన్న సతీష్ కుమారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఆ రవికిను ఇతనికి కలిపి లోక్ అదాలత్లో రాజీ కుదిర్చాడు ఆయన. మెయిన్ అక్కడ అలా రాజీ కుదర్చడం ఏంటి? తప్పు చేసినప్పుడు మీరు పట్టుకుని ఆ తర్వాత ఏం చేశారు మనందరికీ తెలుసు. 14.5 కోట్ల విలువైన అతని ఆస్తిని, అతని భార్య పేరు ఉండే ఆస్తిని, రవికుమార్ భార్య పేరున చెన్నైలో ఉన్న ఆస్తిని మళ్ళా దేవుడికి రాయించారు. $920 పట్టుబడితే 14.5 కోట్లు మీరు ఎట్లా రాయిస్తారు? అంటే ఇది 100 కోట్ల పైన ఈ చోరీ జరిగింది అనేది వాస్తవం. 100 కోట్లకి వడ్డీలాగా అంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి 14.5 కోట్లతో సరిపెట్టేశారా? మిగతా డబ్బంతా కూడా వీళ్ళు పంచుకున్నారా? ఇది ఇక్కడ విషయం. అయితే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే కోర్టు సిఐడి బృందానికి డిసెంబర్ 2లోగా నివేదిక ఇమ్మని చెప్పినట్టుంది. 2లోగా నివేదిక ఇవ్వడం కోసం వీళ్ళు చాలా సీరియస్గా దీని మీద పనిచేస్తున్నారు. తర్వాత ఈ విచారణ నిమిత్తం అప్పటి మీకు తెలుసు ఏవిఎస్ఓ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమారు ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విజిఓ గిరిధర్ని కూడా ప్రశ్నించారు. ప్రశ్నించి అసలు ఏం జరిగింది అప్పుడు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దసరాలన్నీ ఎక్కడున్నాయి, అప్పుడు ఏం మాట్లాడారు, అసలు సతీష్ కుమార్ మీకు ఏమైనా ఒత్తిడి ఉన్నట్టు చెప్పారా అంటే సతీష్ కుమార్ వైపు నుంచి కూడా గిరిధర్ని ప్రశ్నించడం జరిగింది. గిరిధర్ ఏమో నాకు తెలీదు, నేను పెద్ద పట్టించుకోలేదని చెప్పారు. ఆ తర్వాత అప్పటి ఏవిఎస్ఓ పద్మనాభాన్ని కూడా వీళ్ళు ప్రశ్నించడం జరిగింది సిఐడి బృందం. అతను కూడా నేను అంత దృష్టి పెట్టలేదు అన్నట్టు చెప్పడం జరిగింది. ఎవరికి వాళ్ళు ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు సిఐడి బృందం ఏదైతే ఉందో వాళ్ళు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఈవెన్ డిఐజీ అయ్యనారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం డిఐజీ ఆయన కూడా చాలా సీరియస్గా దీని మీద ఉన్నారు. కాబట్టి ఇవాళ మీకు భూమన కరుణాకర్ రెడ్డిని విచారిస్తే ఆయన నిజాలు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా, బహుశా ఒప్పుకోడు. నాకు తెలీదు అని చెప్తాడు. లేదు ఆ టైంలో అలా చేయాల్సి వచ్చిందని చెప్తాడా? వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చాము, ఇది చిన్న విషయమే కదా అంటాడా? చిన్న విషయమే అయితే 14.5 కోట్ల ఆస్తులు ఎందుకు దేవుడి పేరున రాయించారు అది కూడా తేలాలి. మరి ఈ దొంగిలించిన సొమ్ము అంతా ఏమైంది? ఇప్పుడు అతని వ్యక్తిగత భార్య ఆస్తులు ఎందుకు రాయించారు? అతను లేదు ఈ దొంగిలించిన సొమ్ముతో అక్కడ ఆస్తులు కొన్నాడా? మిగిలిన డబ్బులతోటి వీళ్ళు పంచుకున్నారా? ఎవరు? సుబ్బారెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డి. సతీష్ కుమార్కి ఇవన్నీ తెలుసు కాబట్టి సతీష్ కుమార్ని హత్య చేయించారా? ఈవెన్ సతీష్ కుమార్ మరణం మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అతని ఇంట్లోంచి ఎన్నింటికి బయలుదేరాడు, అసలు రైల్వే స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాడు, మధ్యలో ఏం జరిగింది, లేదా ఎవరన్నా ఫాలో చేశారు, ఇవన్నీ తెలియాలి. ఇవాళ మీరు భూమన కరుణాకర్ రెడ్డి విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయో చూశాక అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ ఉండొచ్చు. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగితే భూమన కరుణాకర్ రెడ్డి నాతో పాటు సుబ్బారెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడని చెప్తే మరి వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుందా? ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి లింక్డ్ ప్రాసెస్ అండి. అంటే పరకామణి అనేది భక్తులు దేవుడికి వాళ్ళు భక్తితో సమర్పించే కానుకలు లెక్కించే ఒక ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఇట్లాగా రవి లాంటి వాళ్ళు
అంత ధైర్యంగా ఎలాగ విదేశీ కరెన్సీ దొంగతనం చేయగలిగారు, అది ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఆ విషయాలు బయటకు రావాలి. ఇవాళ అసలు రవికుమార్ ఎక్కడున్నాడు, రవికుమార్ కుటుంబం ఎక్కడుంది, అసలు వాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఎస్ మేడం, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో తప్పించుకున్నారంటే ఏమంటారు? తప్పించుకోలేదు, తప్పించబడ్డారు. ఎస్, మీకు అర్థమైందా? వాళ్ళంతా వాళ్ళు తప్పించుకోలేదు. ఇప్పుడు అప్పుడు ఏమనాలి, చైర్మన్స్గా పనిచేసిన ఇద్దరు కూడా, అటు సుబ్బారెడ్డి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళని బయటకు తప్పించారు. తప్పించి వాళ్ళు ఒక రాజీ కుదిర్చేసి కేసు మాఫీ చేయడానికి ప్రయత్నించారు. కానీ సతీష్ కుమార్ మళ్ళా అతను ఒప్పుకోక, అతని మనసు దేవుడికి అపరాధ భావంతో ఆయన దీని మీద కేసు పెట్టడంతో వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు, తేలికుట్టిన దొంగల్లాగా ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లా, ఇటు అరవలేరు, నోరు మూసుకోలేరు. ఇప్పుడు దీనికి ఇవాళ ఒక తెర పడుతుందా అనేది చూడాలి. ఎస్ మేడం, అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదంటే ఏమంటారు ఫైనల్గా? తప్పు చేస్తే శిక్ష పడాలి. ఎస్, కానీ వీళ్ళు ఎంతకాలం తప్పించుకుని తిరిగారు, ఎంతకాలం తిరుగుతారు. ఇప్పుడు ఇవాళ అసలు ఇందులో నిజానిజాలు ఎలా బయటకు వస్తాయి ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా. ఎందుకంటే దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇవాళ కాకపోతే రేపైనా శిక్షిస్తాడు. మనం అనుకుంటాం, అబ్బా మనం భలే దాచేసామే డబ్బులు, దేవుడు ఏం చూస్తాడులే, దేవుడికి ఏమైనా తెలుస్తుందా, కళ్ళున్నాయా, చెవులున్నాయా, ముక్కుందా అనుకుంటాం. కానీ నువ్వు ఆయన గుడికి వెళ్ళి ఆయన ప్రాంగణంలో ఈ తప్పులు చేసినప్పుడు ఆయనకు తెలియకుండా ఎందుకుంటుంది? ఎందుకంటే విశ్వాసం అది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనేది విశ్వాసంతో కూడింది, ఒక నమ్మకం. ఆ నమ్మకం అనేది ఉంటే తప్పకుండా దేవుడు ఉంటాడు. మేము ఈ మతం వాళ్ళం కాదు కదా, మాకేమవుతుంది అంటే, నువ్వు ఏ మతం అయినా తప్పు చేసింది మనిషిగా చేసావు కాబట్టి ఖచ్చితంగా నీకు శిక్ష పడాలి. కాబట్టి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి విచారణలో ఏం చెప్తాడు? ఎప్పటిలాగానే తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు అంటాడా, నోరు విప్పుతాడా అనేది చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.